నమస్తే అండి. ఈ రోజైతే మీ ముందుకి ఏదైతే ఒక వోక్స్ వ్యాగన్ మన వోక్స్ వ్యాగన్ యామియో అండి. యామియో ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ ఏదైతుందో హైలైన్ మోడల్ అంటే టాప్ ఎండ్ మోడల్ అండి ఇది. ఇందులో ఈ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వైట్ కలర్. ఇది వచ్చేసి మన హైదరాబాద్ లోకల్ వెహికల్. సో చూడొచ్చు మీరు వోక్స్ వ్యాగన్ ఏదైతే వోక్స్ వ్యాగన్ వెహికల్ యామియో ఉందో మీ ముందుకైతే డీజిల్ వర్షన్ లో తీసుకొచ్చాను. చాలా మంది డీజిల్ వెహికల్స్ అడుగుతున్నారు. డీజిల్లో మాన్యువల్ అయితే రాలేదండి, ఆటోమేటిక్లో అయితే వచ్చింది. మనకి యావరేజ్ మైలేజ్ వచ్చేసి 15 to 18 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హెడ్ లైట్స్ కూడా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి హెడ్ లైట్స్ ప్లస్ ఇక్కడ మనకి రావచ్చు. చుట్టూ చూడండి ఒకసారి. ఎలై వీల్స్ కూడా ఉన్నాయండి దీనికి. ఎలై వీల్స్తో పాటు టైర్స్ అయితే మనకి అరౌండ్ ఒక 25% అయితే ఉన్నాయి. టైర్స్ అయితే వెహికల్ అయితే నీట్ అంటే నీట్ కండిషన్లో ఉంది. ఒరిజినల్ బాడీ ఉంది, బాడీ అంతా కూడా. ఒకసారి మీరు ఇంటీరియర్ చూడవచ్చు. ఒకసారి చూడవచ్చు ఇంటీరియర్ కూడా. మనకి లెదర్ సీట్ కవర్స్ అనేవి ఉన్నాయి. సీట్ల కింద ఉండే కవర్ ఏదైతే వస్తుందో షోరూమ్ నుంచి ఆ కవర్స్ కూడా తీయలేరండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనకి. ఇంకోటి అండి, దీంట్లో ఒక ఫ్యూచర్ అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఏదైతే మన రిమోట్ ఉందో రిమోట్ హెల్ప్తో ఈ పవర్ విండోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కొంచెం డౌన్ అప్ చేసుకోవచ్చు అండి బయట ఉండి కూడా. ఒకసారి చూడండి, అది రిమోట్తో చేస్తున్నాను, చూసారు కదా. ప్లస్ మళ్ళీ అది అప్ కూడా అవుతాయండి దాంతో. ఒకసారి చూడండి. ఈ ఫ్యూచర్ అనేది మనకి వోక్స్ వ్యాగన్ యామియోగా, వోక్స్ వ్యాగన్ టాప్ ఎండ్లో కావచ్చు, టాటాలో, హోండాలో, స్కోడాలో, ఈ టాప్ ఎండ్ పెద్ద వెహికల్స్లో అన్నిట్లలో కూడా ఉందండి. ఒకసారి మీరు చూడవచ్చు. మీకు ఒకసారి డిక్కీ స్పేస్ కూడా అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఉంటుందండి డిక్కీ కూడా. దీని టైర్ కూడా చూడండి, మంచి టైర్ ఉంది. 95% టైర్ అనేది ఉంది. ఒక్కసారి యూజ్ చేసినట్టున్నారు అంటే. మిగతా అంతా బాగుంది. ఒక్కసారి మీరు రండి, మిగతాది కూడా చూసుకోండి. ఫుల్ వెహికల్ అయితే చూడండి. ఒకసారి మీకు బ్యానెట్లో మీకు బ్యానెట్లో ఉన్న ఏముంది చూపిస్తాను. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ అండి. కొంచెం చూడండి, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది ఆటోమేటిక్ వెహికల్ కోసం చూస్తుంటారు. ఆటోమేటిక్లో పెట్రోల్లో మైలేజ్ వస్తుంది అని అనుకునే వారు ఎవరైనా ఉంటే డీజిల్లో అండి. డీజిల్ వెహికల్ అయితే చాలా అయితే నీట్ అయితే ఉందండి. చాలామంది అడుగుతున్నారు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటెడ్ అండి. యాక్సిడెంట్ ఉంటే మీకు ముందే మేము ఏదైతే ఉందో వీడియోలో స్టార్టింగ్లోనే మీకు ఏదైనా యాక్సిడెంట్ ఉన్నా కూడా చెప్పేస్తామండి. అట్లా యాక్సిడెంట్ ఉంది అని చెప్పి డెఫినెట్లీగా మీకు ఫస్ట్లోనే చెప్తాము. అది హైడ్ చేసి మాత్రం మనం ఏదైతే వెహికల్ అయితే ఇవ్వమండి. జనరల్ సర్వీసు, బేసిక్ వర్క్స్ అనేది ఉంటాయి తప్పితే మేజర్ ఇంజన్ ప్రాబ్లమ్స్ ఏదైనా యాక్సిడెంట్ అయింది మీకు డెఫినెట్లీగా అనేది మేము ఫస్ట్ అయితే ఇంటిమేషన్ అయితే చేస్తాము. డెఫినెట్లీగా అది ప్రాబ్లం లేదు. ఇంకోటి, మీరు ఏదైనా మా వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే మేము వెహికల్ అనేది మీరు ఆథరైజ్డ్ వర్క్షాప్లో చెక్ చేయించుకుంటానన్నా, లోకల్ మెకానిక్స్తో చెక్ చేస్తానన్నా మేము వెహికల్ అయితే పంపిస్తాము. దానికైతే ప్రాబ్లం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.